కాంగ్రెస్ టీడీపీలది ఒకటే లక్ష్యం. పంచాయతీ సమరంలో ప్రజల అభిమానం పొందడం కంటే వైఎస్సార్ కాంగ్రెస్ హవాను తగ్గించామనే భ్రమలను వ్యాపింపచేయడమే వాటి లక్ష్యం. 2 ఏళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ను ఓడించే ఏకైక లక్ష్యంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నో కుట్రలు అమలు చేశాయి. అసలు పంచాయతీ ఎన్నికల కన్నా ముందు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉండగా అవి పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్ వాటిని వెనక్కు నెట్టేసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలను ముందుకు తెచ్చి నిర్వహించింది. కాకి లెక్కలతో ఊదరగొట్టి గెలిచినోళ్లందరూ తమవాళ్లేనని చాటడానికే పార్టీ గుర్తులతో జరగని సర్పంచ్ ఎన్నికలను ముందు నిర్వహిస్తున్నారని మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇలాంటి అనేక కుయుక్తులతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ టీడీపీతో ఎన్నికల కుమ్మక్కును కొనసాగించింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు 2 పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. చివరికి కౌంటింగ్ సమయంలో సైతం మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చాలా చోట్ల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అవేవీ పనిచేయకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన సర్పంచులను సైతం ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేశాయి. ఈ నాటకానికి ఎల్లో మీడియా కూడా వత్తాసు పలికింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు అసలు వెల్లడి కాకముందే కాంగ్రెస్, టీడీపీలకే ఎక్కువ స్థానాలు దక్కాయంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఆఖరికి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా కనపడని రిజల్ట్ ఈటీవీ 2కు మాత్రం కనపడతా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే చిత్తూరులో ఉన్నట 55 అప్పటికే టీడీపీ గెలిచిపోయిందంట. అంటే 2 గంటల 15 నిమిషాలకే టీడీపీ 55 గెలిచిపోతే 10 నిమిషాలకు 55 చొప్పున మొత్తం ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, అమెరికాల స్థానిక సంస్థలు కూడా టీడీపీ గెలుస్తుందేమని ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుట్రపూరితంగా 1.5 ఏడాదిన్నర కాలంగా జైలులో నిర్బంధించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పల్లెసీమల ప్రజానీకం తమ ఓట్లతో అధికార, విపక్షాల కుతంత్రాలను తిప్పికొడుతున్నారు. మొదటి దశ నిర్వహణ తరువాత ఫలితాలనే తీసుకుంటే ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. 2 ఏళ్ల కిందటే ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల అధికార పార్టీని, 3.5 దశాబ్దాల చరిత్ర గల ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఢీకొని ఆ 2 పార్టీలను వెనక్కు నెట్టి విజయ బావుటా ఎగరవేయడం ఈ పంచాయతీ ఎన్నికల ప్రత్యేకత. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, టీడీపీ నేతలతో ఆ పార్టీ పెట్టుకున్న అనైతిక పొత్తు నిర్విఘ్నంగా కొనసాగినప్పటికీ ప్రజలు పలు పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులైన అభ్యర్థులను గెలిపించారు. ప్రత్యర్థుల వ్యూహాలన్నిటికీ ఎప్పటికప్పుడు తగిన సమాధానం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు మేజర్ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట పంచాయతీ ఇది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరగణం చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. నామినేషన్ల దశ నుంచి పోలింగ్ రోజు వరకు కొత్తపేట పంచాయతీపైనే ఎమ్మెల్యే ఆమంచి దృష్టి సారించారు. దాదాపు 9,500 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో ఎమ్మెల్యే అనుచరగణం ఆగడాలు ఎదుర్కొని వైఎస్సార్ కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా రైల్వే రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు నిలబడ్డారు. దాదాపు 1,300 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఇది ఒక రకంగా స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు షాక్ లాంటిదే. ప్రకాశం జిల్లాలో పచ్చూరు మేజర్ పంచాయతీ కూడా వైఎస్సార్ ఖాతాలోనే చేరింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సొంత నియోజకవర్గ కేంద్రమైన పచ్చూరులో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి ఎద్దనపూడి సరోజిని 247 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు గ్రామాల్లో పార్టీ బలోపేతం వేగంగా జరగడానికి తోడ్పడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. అయినప్పటికీ కూడా మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత బలమైన పట్టు ఉన్నటువంటి ఉంది అనేది ఎన్నికలు మాకు రుజువు చేసినాయి. మాకు ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక కేడర్ బేస్డ్ పార్టీగా డెవలప్ చేసుకోవడానికి ఎన్నికలు చాలా ఉపయోగపడినాయి. దాంతోపాటుగా విజయం కూడా సాధించాం.